మనం ఇప్పుడు చావడి దగ్గర ఉన్నాం. ఇక్కడ కొంతమంది తెలుగు భక్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం సాయిబాబా గురించి ఏ విషయాలు మాట్లాడతారో. ఇక్కడ చూద్దాం దాన్ని. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నది, ఇక్కడ అడిగి తెలుసుకుందాం. అన్న ఓం సాయిరామ్ అన్న. అన్న మీ పేరన్న? నా పేరు పవన్ కుమార్ అండి. ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మాది ప్రాపర్ వెస్ట్ గోదావరి, జంగారెడ్డిగూడెం దగ్గర లక్కవరం. మేమైతే హైదరాబాద్ లో ఉంటాం. నాన్నగారు వాళ్ళు అక్కడ ఉంటాం. మీకు ఎప్పటి నుంచి మీకు సాయిబాబా అంటే నమ్మకం, ఎప్పటి నుంచి సాయిబాబా మీద మీకు భక్తి ఉందన్న? యాక్చువల్ గా చెప్పాలంటే మనకి 90s కిడ్స్ మేము. సో మాకు చిన్నప్పటి నుంచే అండి, మా నాన్నగారు టైంలో బాగా అప్పటి నుంచి కూడా సాయిబాబా అంటే బాగా చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్. ఫస్ట్ లో మేము చిన్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. చెప్పాలంటే చాలా ప్రాబ్లమ్స్ ఆర్థికంగా కానీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు బాబా గారు నమ్ముకోవడం జరిగింది. సో నమ్ముకున్నప్పటి నుంచి కూడా అంటే బాబా గారు నన్ను నమ్మిన వాళ్ళని ఎప్పుడు కూడా సర్వకాల సర్వావస్థల యందు ఆయన మన వెంట ఉండి కాపాడుతారు అని చెప్పేసి ఆయన మనకి చెప్పారు. అదేవిధంగా ఆయన చనిపోయిన తరువాత కూడా మనకి ఆయన నా యొక్క సమాధి నుంచి నా యొక్క ఎముకలు కూడా మీతో మాట్లాడతాయి అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారండి. సో దాన్ని అయితే మేము చాలా బాగా బిలీవ్ చేస్తాము. ఆయన అందుకని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడైనా ఏదైనా అనుకుంటే ఇది జరగలేదు అని లేదు, ఎప్పుడు ఏదనుకుంటే అది ఆ టైంకి మాకు అన్నీ కూడా జరిగాయి. నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద వర్క్ చేస్తున్నాను. అన్నీ బాగున్నాయండి. మాకేంటంటే ఒక నమ్మకం, ఒక గురువులాగా మేము ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా బాగా నమ్ముతాము. నమ్మినట్టుగానే మాకు అన్ని విధాలా కూడా హ్యాపీ. ఇప్పుడు మీరు సాయిబాబాని నమ్మిలు కదా, అంటే మీకు జరిగిన ఒక అద్భుతమైన ఒక అనుభవం చెప్పండి. అనుభవం అంటే అండి, అది ఒకసారి చెప్పామండి. ఏంటంటే మనకి మన హిందూ తత్వంలో ఏంటంటే నమ్మకం, దేవుడు ఉన్నాడు అనే ఒక నమ్మకం. ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి, మనం బేసిక్గా దేవుడు చూసుకుంటాడు అనుకుంటాం. అలాగే బాబా గారు ఉన్నారు, బాబా గారు చూసుకుంటారు అని. మా నాన్నగారు కూడా అంతే, ఫస్ట్ నుంచి కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఎందుకు ధైర్యంగా ముందడిగి ఆయనే చూసుకుంటారు, బాబా గారే చూసుకుంటారు. అలా ఒక ఎడ్యుకేషన్లో కానీ నేను చదువు డిగ్రీ తర్వాత మానేద్దాం అనుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్గా ఎంసీఏ చదివాను. తర్వాత మంచి జాబ్, కొంచెం స్ట్రగుల్ అయ్యాం. తర్వాత జాబ్ వచ్చింది. ఓకే, మా సిస్టర్స్ మ్యారేజెస్ కానీ నా మ్యారేజ్ కానీ ప్రతిదీ జీవితంలో ప్రతిదీ కూడా ఒక మెరాకిల్లానే జరిగాయండి. ఇదంతా కూడా మేము అనుకోవడం ఏంటంటే బాబా గారి దయ అనుకుంటాం దానికి కూడా బేసిక్గా. ఇప్పుడు బయట జనాలు ఎట్లా అంటే బాబాని నమ్మని వాళ్ళు ఏమంటున్నారంటే బాబా అసలు ముస్లిం కదా, అంటే అతని మనము హిందువులు పూజించద్దు, హిందువులు అసలు తనకి నమస్కారం చేయొద్దు, అసలు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి అంటాను. అలాంటి వ్యక్తులకు మీరేమన్నా వాళ్ళకి ఆన్సర్ చెప్పగలుగుతారా? అయ్యో తప్పకుండా అండి. యాక్చువల్గా మనం అందరం కూడా సోషల్ మీడియాకి బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతాము. బేసిక్గా నేను అందరికీ చెప్పదలుచుకుంది ఒకటేనండి, బాబా గారు ఎప్పుడూ కూడా నేను దేవుణ్ణి, నాకే పూజ చేయండి, వేరే వాళ్ళకి పూజ చేయొద్దు, నేనే దేవుణ్ణి అని ఎప్పుడు చెప్పలేదండి. ఆయన ఒక గురు స్వరూపుణ్ణి అని చెప్పాడు. నన్ను నమ్ముకుంటే మంచి జరుగుతుంది అని చెప్పారండి. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. అంతేగాని నాకు ఇప్పుడు జనాలందరూ ఎలా అంటే అండి, ఆయనకి పట్టు పీతాంబరాలు, బంగారపు తాపడాలు అవన్నీ ఆయన అడగలేదండి. బేసిక్గా అవన్నీ కూడా ఎవరు చేసింది? జనాలు చేశారు. బేసిక్గా జనాల వెర్రి ఆయన మీద రుద్దడం అనేది తప్పు కాదండి. ఆయన చిరిగిపోయిన వస్త్రాలు ధరించేవారు, చాలా సింపుల్గా ఉండేవారు. ఆయన చాలా సింపుల్. ఆయన నుంచి నువ్వు నేర్చుకుంది ఏంటి? ఆయన నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి? ఎంత సింపుల్గా బతకాలి, సాటి వాళ్ళకి ఎలా సాయం చేయాలి, నీకు ఉన్న దాంట్లో ఒక్క రూపాయి కూడా దాచుకోకుండా ఆయన అందరికీ కూడా పంచిపెట్టేవారు. ఇలాంటివి నేర్చుకోండి మీరు. అంతేగాని ఆయన హిందువా, ముస్లిమా, క్రిస్టియన్నా అది అనేది సెకండరీ. అది ఒక గురుస్వరూపంగా ఆయన భావించు. నీకు దేవుడు దేవుడు ఆయన దేవుడు అని నేను కూడా అన్నాను. ఎందుకంటే ఆయన ఒక గురువు అనే చెప్పారండి ఆయన. కాకపోతే కొన్ని మీరు బాబా జీవిత చరిత్ర చదివారో లేదో, కొంతమందికి ఏంటంటే ఇష్టం లేకుండానే వస్తారు. ఇష్టం లేకుండా వచ్చిన వాళ్ళు నేను మసీదులోకి రాను, ఆయన ముస్లిము అంటారు. అప్పుడు ఏమవుద్దంటే దూరం నుంచి ఆయన ఆయన చిన్నప్పటి నుంచి నమ్ముకునే గురువు రూపంలో కనిపిస్తాడు, ఇంకొకరికి రాముడి రూపంలో కనిపిస్తాడు. సో ఇలా ఏంటంటే యద్భావం తద్భవతి. మన మనసులో ఏదైతే భావన ఉంటుందో వాళ్ళకి అదే రూపేణా కనిపిస్తుంది. అంతేగాని నేను రాముడిని, నువ్వు రాముడి ఫోటో తీసేసి నన్ను పూజ చెయ్యి, లేకపోతే కృష్ణుడి ఫోటో తీసే ఆయన ఏమన్నారు? ఆయన ఎప్పుడు కూడా అలా చెప్పలేదండి. యాక్చువల్గా ఇదంతా కూడా జనాల యొక్క మూఢ విశ్వాసం అని నేను అనుకుంటాను. అంటే నాకు తెలిసిన నాలెడ్జ్ చెప్తున్నాను అంతేగాని బాబా గారు నమ్మాలండి. బాబా గారిని కదండి, ఏ దేవుడైనా ఒకటేనండి. దేవుణ్ణి మన హిందూ ఇప్పుడు మళ్ళీ ఎడిచేసి బాబా నమ్మద్దంటే, ఇప్పుడు 90s కిడ్స్ లో చాలా మంది బాబాని నమ్ముతారు. చాలా మంది బాబా, అది తప్పేంటండి? అది తప్పేం కాదే. ఇప్పుడు బాబాని నమ్మిన వాళ్ళు ఎవరో కూడా ఏం చెడు చేయట్లేదు కదా. ఆయన కూడా ఒక దేవుడు. మనకి హిందువులు ఎంతమంది అండి, కోటాను కోట్ల దేవుడు, వాళ్ళలో ఒకడు
బాబా గారిని కూడా మనం ఒక దేవుడి కిందే కొలుస్తాం. దానిలో తప్పు గాని, దాన్ని కించపరచాల్సినటువంటి అవసరం గాని లేదని నేను అనుకుంటున్నాను. ఇది నా యొక్క అనుభవం, నా యొక్క ఆలోచన.